మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ అందిస్తున్న రేవంత్ ప్రభుత్వం మరో పరిహారం అందించేందుకు సిద్ధమవుతోంది. మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ అందిస్తున్న రేవంత్ ప్రభుత్వం భారీ పరిహారం అందించేందుకు సిద్ధమైంది. మూసీ నిర్వాసితులకు 2 లక్షల పరిహారం అందిస్తామని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో ఉంటున్న మైనార్టీలకు ప్రత్యేక జీవనోపాధి పథకం కింద పునరావాసాన్ని కల్పిస్తామని చెప్పారు. మైనార్టీలకు సంబంధించి 3 కొత్త పథకాలను ఆయన ప్రకటించారు. ఇందులో మూసీ భూ నిర్వాసితుల పునరావాస పథకం కూడా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీ చేయించిన మైనార్టీ కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇందులో 1.40 లక్షల రూపాయలు కార్పొరేషన్ సబ్సిడీ రుణంగా, 60,000 రూపాయలను శ్రీనిధి రుణంగా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఖాళీ చేయించిన నిర్వాసితుల్లో 138 మైనార్టీ కుటుంబాలను గుర్తించామని, వీరికి ఆర్థిక సాయం వెంటనే అందిస్తామన్నారు. అలాగే 31.64 కోట్లతో మైనార్టీలకు 2 కొత్త పథకాలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, ఇందిరమ్మ మహిళా శక్తి పథకాలను ఆయన సోమవారం ప్రారంభించారు. మైనార్టీ యోజన పథకంలో భాగంగా 25 కోట్లతో రాష్ట్రంలోని 5,000 మంది పేదలకు 50,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, దారిద్ర్య రేఖకు దిగువనున్న మైనార్టీ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.